ఎస్టీపీల ద్వారా వాటర్ని కూడా మళ్ళించి మూసీలోకి తీసుకురావచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ విధానం కరెక్టే అంటారా? పైనుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని ఉన్నదానికి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వీళ్ళు? హిమాయత్ సాగర్ డౌన్ వికారాబాద్లో స్టార్ట్ అయిన దానికి అక్కడేం లేదు, మళ్ళీ అక్కడేం కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రాజెక్టులో ఎక్కడా లేదు. మరి అక్కడ కలుస్తుందేమో, మరి నీళ్ళల్లో తెలియదు, ఏం కలుస్తుందో మరి తెలియదు. మరి అక్కడి నుంచి కూడా వ్యాఖ్యానిస్తున్నారు, అక్కడి నుంచి కూడా డ్రైనేజ్ ఎక్కడైతే డ్రైనేజ్ కలుస్తుందో ఏంటంటే ఎవరికన్నా సరే కానీ మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బాగుండాలని కోరుకుంటాం, అంతేనా? మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి పక్క చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండాలి, తప్పలేదు అందులో అనుకోవడంలో. శుభ్రంగా ఉండాలి, దానికి మనం ప్రయత్నం చేయాలి, తప్పలేదు. కానీ శుభ్రం పేరుతోటి పక్కవాడు ఇల్లు కట్టద్దు, ఆ పక్కనోడు ఇల్లు కట్టద్దు, ఈ పక్కనోడు ఇల్లు కట్టద్దు, లేదా ఇల్లు కట్టినోడు కూల్చేసి నా ఇల్లు ఒకటే ఉండాలి, నేనే ఉండాలని కూడా కరెక్ట్ కాదు. పేదల మీదకి కాంగ్రెస్ వెళ్ళదు, రేపొద్దున అధికారంలో రావాలంటే పేద ప్రజల ఓట్లు కూడా మాకు కావాలంటున్నారు. అలాంటిది మేము వెళ్ళము, వాళ్ళకి మంచి చేస్తాం కానీ చెడు చేయం కదా అంటున్నారు. ఆ వ్యాఖ్యలను మీరు ఏ కోణంలో చూస్తారు? రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంటే అంతకుముందు వరకు అగ్రెసివ్గా ఉండే వ్యక్తి మన శాంతి సందేశం అన్నట్టుగా మనం మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను తప్పు ఉంటే సరిదిద్దుకుంటాను అంటున్నారు. మీరు చర్చించండి జనాలతోటి. ఇప్పుడు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో చర్చించండి. మీరు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళని? మీరే చెప్తున్నారు అవసరమైతే నేను తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను అంటున్నారు, మీరే చెప్తున్నారు. మరి చర్చించండి జనాలతోటి. మీరు చర్చించకుండా వన్ సైడ్ యాక్షన్ తీసుకుంటూ పోతూ పక్క నుంచి మీరు మీ పని మీరు కానిచ్చుకుంటూ పోతూ నోటీసులు ఇష్యూ చేసేసి ఒక చోట, ఇప్పుడు నిన్న జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హిమాయత్ సాగర్ దగ్గర జరిగిన దగ్గర చూస్తే ఇక్కడేమో 50 మీటర్లు అన్నారు బఫర్ జోను, వాళ్ళకేమో 500 మీటర్లు అట. 500 మీటర్లు ఉన్నవాళ్ళని కూడా వాళ్ళు దాంట్లోకి లాగుతున్నారు. అక్కడ విని ఆశ్చర్యపోయినాం, ఏంది 500 మీటర్లు ఏంది బఫర్ జోను వీళ్ళకు? ఒకటి. రెండోది, అసలు ఈ బఫర్ జోన్ కాన్సెప్ట్ అన్నది మీకు 2012లోనే మనకు జీవోల ద్వారా రిలీజ్ అవ్వడం చేయడం జరిగింది. మన దగ్గర 500 మీటర్స్ 50 మీటర్స్ ఉండాలి, రివర్ దగ్గర నుంచి లేక్ అయితే ఇంత, నాలా అయితే ఇంత అని చెప్పేసి బఫర్ జోన్ 2012. అంతకుముందు ఇప్పుడు ఈ 2004లో వచ్చిన ప్రాజెక్ట్ ఇది, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఒకళ్ళు తప్పు చేశారో, అధికారులు తప్పు చేయకుండా వీళ్ళైతే చేయరు కదా. వీళ్ళు న్యాయబద్ధంగా కొనుక్కున్నారు, లోన్లు శాంక్షన్ చేయరు. లోన్ శాంక్షన్ చేసేటప్పుడు కూడా దాదాపు బ్యాంక్ వాడు 30 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ తీసుకుని కదా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకొని కొనుక్కున్న వాళ్ళకి మీరు బిల్డర్ ఒకవేళ తప్పు చేసినా లేకపోతే అధికారులు తప్పు చేసినా మీరు ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించకుండా వీళ్ళని సఫర్ చేయడం ఎంతవరకు న్యాయం? మరి ఇప్పుడు నిర్వాసితులు ఏ కార్యక్రమం మీద ముందుకెళ్ళాలి? పోరాటం పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ, అటు కేటీఆర్ గారు ఇటు హరీష్ గారు ఇద్దరు కూడా పూర్తి స్థాయిగా వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించారు. రేపు అసెంబ్లీలో కూడా దీని మీద లేవనెత్తుతామని చెప్పారు, ప్రశ్నలు లేవనెత్తుతామని చెప్పారు. వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే పందాలో ముందుకు పోతారు పార్టీ వాళ్ళు.